చిన్న పని మీద ఇటు మంచిర్యాల అయితే వచ్చింది. మంచిర్యాల వచ్చిన తర్వాత వచ్చిన పని కొద్దిగా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకొక ఈవెంట్ ఉండే, ఇంకా కొద్దిగా బైకర్స్ ఉండే ఇక్కడ. సో బైకర్స్కి కలుద్దామని చెప్పేసి వాళ్ళని కలిసిన. ఇంకా మన తెలంగాణలో ఎవరైనా కొత్త వాళ్ళు మన రిలేటివ్స్ ఎవరైనా వస్తే మనం దావత్ చేసుకుంటాం కదా. సో బైకర్స్ ట్రావెలర్స్ కలిసి ఏంటంటే ఫస్ట్ ట్రిప్ వేస్తాం అనమాట. ఏడు వెళ్ళాం దగ్గర ఏదైనా ప్లేస్ ఉంటే వెళ్ళిపోవాలి, మంచి టైం స్పెండ్ చేయాలన్నట్టు ఉంటుంది. సో అట్లనే ఇమ్మీడియట్గా ప్లాన్ అయితే అయిపోయింది. ఇంకా దగ్గరలో ఏదో ఒక చిన్న ప్లేస్ ఉందట వీళ్ళు తెలిసింది, ఒక మల్లన్న టెంపుల్ అట్లాంటిది. సో అక్కడికైతే వెళ్తున్నాము. వెళ్ళి అక్కడే వండుకుందాం అనుకున్నాం కానీ కొద్దిగా ఆల్రెడీ లేట్ అయింది. ప్లస్ మన చిన్న బౌల్స్ లేవు మన దగ్గర. బౌల్స్ అన్ని తీసుకెళ్లే వాళ్ళు వండుకొని తీసుకెళ్దామని డిసైడ్ అయినాం. అందుకని చికెన్ అయితే ఇక్కడ వండిస్తున్నాము. సో లోపల చూపిస్తా. సిద్ధు ఆయన పేరు, సిద్ధు అయితే వంట చేస్తున్నాడు. టైం అయితే 6:30 అవుతుంది. సిద్ధు వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము. మొత్తానికి చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. యాక్చువల్లీ అక్కడనే చేద్దాం అనుకున్నాము, బట్ కొద్దిగా చీకటి అయింది కదా. ఇక చికెన్ ఇంట్లో వాళ్ళు అయితే కొద్దిగా సజెషన్ చేసి మంచిగా వండిపిస్తారని చెప్పేసి బ్రో ఆల్మోస్ట్ రెడీ అయినట్టుంది. అయిపోయింది మొత్తం. ఇక్కడనే తినేద్దామా, ఇక్కడ తీసుకోదామా? సో ఒక్కసారి ఓపెన్ చేయి. సో మన ఈరోజు కుక్ అన్నమాట. మనమే చేసింది. బాగానే ఉంది బ్రో కళ. ఓకే, అంటే చూడంగానే అర్థమైపోతుంది మంచి కుక్ అన్నట్టు కదా. ఆల్రైట్, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంతకుముందు చెప్పినా కదా, సిద్ధు వాళ్ళ ఇంట్లో చికెన్ అయితే రెడీ చేసేసినాం అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మనకు దగ్గరనే, లొకేషన్ వచ్చేసి ఒక 30 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. 15-20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో స్టార్ట్ అయితే అయిపోయినాం. 30 మినిట్స్ తర్వాత అక్కడికి వెళ్తాము. సో నైట్ టైం క్యాంపింగ్కి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం మనకి. సో వెనకాల చూస్తే ముంగటనేమో రాజు బ్రో అండ్ నేను, వెనకాల సిద్ధు అండ్ వాళ్ళ అల్లుడు పూర్ణ. ఒకసారి ఇట్లా అంటే మనకి వెనకాల సీన్ ఉంటుంది. సో చిల్ అవుతున్నాం అనమాట. వాళ్ళైతే మెయిన్గా వెనకాల కూర్చొని మెయిన్గా చిల్ అవుతారు మన వ్యాన్లో, అది తెలిసిందే. మనం డ్రైవింగ్ చేస్తాం, వెనకాల ఫుల్ చిల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. సో అది వెళ్దాము. క్యాంపింగ్ ప్లేస్కి అయితే ఒక 30 మినిట్స్ తర్వాత రీచ్ అవుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చికెన్ ఎట్లా వండుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఓన్లీ మనం రైస్ వండుకోవడమే, వండేసుకొని నైట్ ఫుల్ దావత్ అనమాట. చలో రైట్. గట్టు మల్లన్న టెంపుల్, వాళ్ళ బ్రో ఏం ఊరు? వేలాల మంచిర్యాల దగ్గర వేలాల అనే ఊరు. గట్టు మల్లన్న టెంపుల్ పైకైతే వచ్చేసినాము. కొద్దిగా చీకట్లో వచ్చినాం కాబట్టి కొద్దిగా ఆఫ్ రోడింగ్ ఉండే. పైకైతే వచ్చేసినాం. వీడియోలో అయితే నైట్ తీయలేదు, రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూపిస్తా ఎలాంటి రోడ్లు వచ్చినామని చెప్పి. మంచి అడ్వెంచర్ చేసినాం కాబట్టి చిన్న లెవెల్ అడ్వెంచర్ చేసేసి వచ్చేసాము. సో ప్రస్తుతం అయితే చిన్న లెవెల్ ఏం కాదు, మన క్యాంపింగ్ వ్యాన్ ఉంది అండ్ కొన్ని టెంట్లు ఉన్నాయి. టెంట్లు అయితే ఇప్పుడు పెడతాము, ఇంకా పెట్టలేదు. సో అది పెట్టిన తర్వాత బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది అనమాట. చికెన్ ఎట్లా ఇంటి దగ్గర వండుకొచ్చినాం కాబట్టి ఒక రైస్ వండుకోవాలి. రైస్ వండుకొని ఇంకో 2 ఫ్రెండ్స్ వచ్చేది, మేము 4 వచ్చాం, ఇంకో 2 వస్తారు బైక్ల మీద. సో వాళ్ళు రాగానే టెంట్లు వేసేద్దాం. టెంట్లు వేసేసి నైట్ స్టార్ గేజింగ్ అండ్ ఫుడ్ ఈటింగ్ కొద్దిగా చిన్న దావత్ చేసేసుకొని ఈరోజు నైట్ ఇక్కడ క్యాంపింగ్ అనమాట. చూస్తూ ఉండండి, సూపర్ ఉంటుంది. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇదే ఇంటికాంచి తెచ్చిన బియ్యం మంచిగా క్లీన్ చేసి, ఇది మన ఎల్పిజి స్టవ్, దీనిపైన వంట చేసుకోవడం. ఇక రైస్, క్యాంపింగ్ చైర్ అయితే ఒక్కటే ఉంది. ఇప్పుడు దీనికోసము యుద్ధాలు జరుగుతాయి ఇప్పుడు ఈరోజు నైట్ క్యాంపింగ్ చైర్ కోసం. సో అదే మనము ఎట్లా వాటర్ కూడా ఇంటి దగ్గర నుంచి వచ్చే ముందే వాటర్ అయితే ఫుల్ చేసేసినాము. సో వాటర్ కూడా డోకా లేదు, ఇది యూజ్ చేసుకోవడానికి. అండ్ డ్రింకింగ్ అయితే ఒకటి బబుల్ తెచ్చుకున్నాం. అది మనకు 15 లీటర్స్ కాదు, 10 or 15 లీటర్స్. ప్లస్ మన వ్యాన్లో కూడా ఎప్పటికీ 7 లీటర్స్ ఉంటాయి కాబట్టి నో ఇష్యూ. ఈ రకంగా విండ్ అయితే, గాలి అయితే బాగా వస్తుంది. సో విండ్ షీల్డ్ ఒకటి తీసుకున్నా, అదైతే పెట్టాం. కింద చూస్తే ఎల్పిజి మీద రైస్ అవుతుంది. సో ఇది నైట్ వ్యాన్, నైట్ ఇట్లా కనబడుతుంది మనకి వ్యాన్. రైట్, టైం వచ్చేసి 12. అక్కడ ఫుడ్ రైస్ అయితే తినేసాము. అక్కడ క్యాంప్ అయితే వేసేసాము. ఆ వుడ్ ఉంది కదా, ఆ వుడ్ చాలా అంటే ఈ చెట్లలో, ఈ చీకట్లో
చాలా లోపలికి అయ్యి కొద్దిగా వుడ్ అయితే సంపాదించినాము. వుడ్ సంపాదించిన తర్వాత మన దగ్గర లైట్ అయితే అవుతుంది. లైటర్ అంటించేసి క్యాంప్ ఫైర్ అయితే అంటించేసాం అనమాట. సో హోల్ నైట్ ఫుల్ ఎంజాయ్ జరగబోతుంది ఇక్కడ. ఎటు చూసినా కూడా మనకు ఎటువంటి లైట్ లేదు. చూడండి, లైట్ అంటే మన క్యాంపర్ వ్యాన్ ఉంది, ఆ తర్వాత మేము వేసిన క్యాంప్ ఫైర్ ఉంది. సో చాలా కష్టపడి ఈ చీకట్లో ఈ వుడ్ వెతుక్కొచ్చి చాలా కష్టపడి క్యాంప్ ఫైర్ అయితే వేసినాము. రాత్రి 12 అవుతుంది, ఇప్పుడు టైము మిడ్నైట్ 12 అవుతుంది. సో క్యాంప్ ఫైర్ వేసినాం. సో నైట్ అయితే ఫుల్ మేము ఎట్లా అనుకున్నాం అట్లా అయితే అయిపోతుంది. కాదు భయ్, మనం వచ్చేటప్పుడు ఎంత హాట్గా ఉండే. చలి పెడతా అనుకున్నాం, అసలు చలి పెట్టదు అనుకున్నాము. మస్తు హాట్గా ఉండే, కానీ రాత్రి మిడ్నైట్ 12 o'clock 1 o'clock అవుతుంది. ఇప్పుడు ఇక చలి భరించలేక మనిషికో తలా ఒక దిక్కు పోయి మనిషికి కట్ట తీసుకొచ్చి ఇది ఫైర్ పెట్టుకున్నాం. అట్లాంటి పరిస్థితి వచ్చింది, అట్లాంటి చలి ఉంది ఇక్కడ. మళ్ళీ 12 దాటితే నాన్ వెజ్ తిందామని ఒక ఇద్దరం వెయిట్ చేస్తున్నాం. 2 minutes ఉంది. 2 minutes to go. అంటుకుంది బ్రో, జల్దీనే. రైట్, టైం వచ్చేసి 1 o'clock. చూసారు కదా వెనకాల క్యాంప్ ఫైర్ అయితే రెడీ చేసేసినాము. ఇది మన క్యాంపర్ వ్యాన్ అది ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ మనము క్యాంప్ ఫైర్ ఇక తప్పలేదు. చూసినాము చలి పెడుతుంది ఓపుకోలేక ఇక క్యాంప్ ఫైర్ ఆ జంగల్లోకి వెళ్ళి కొద్దిగా వుడ్ కలెక్ట్ చేసుకొచ్చి క్యాంప్ ఫైర్ అయితే అంటించేసాం. కానీ వ్యాన్ ఎక్కడ ఉంది, వ్యాన్ దగ్గర ఎవరు లేరు అనమాట. సో ఆ రకంగా పెడుతుంది చలి, అర్థం చేసుకోండి. ఘోరంగా చలి పెడుతుంది. మస్తు మేము వేసుకున్న ప్లాన్ ప్రకారము ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈ వుడ్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డాం మాకే తెలుసు. ఇక అడవిలలోకి పోయి చీకట్లో లైట్ లేదు, మొబైల్ లైట్ వేసుకొని అడవిలలోకి పోయి వుడ్ తెచ్చుకొని వచ్చి ఇక తప్పలేదు ఇక అట్లా అనమాట. సో మొత్తానికైతే వీఆర్ హ్యావింగ్ గుడ్ టైం. అది ముఖం బ్రో చాలా కష్టపడుతున్నాడు మంట కోసం. గది దింపుతాను, వేగంగా దింపక ఇప్పుడే. అది రాత్రి 2 అవుతుంది. సో గ్రూప్ మొత్తం మస్తు ఎంజాయ్ చేసాము. ఇక చికెన్ కర్రీ ఉంది, క్యాంప్ ఫైర్ ఉంది, మొత్తం వెన్నెల్లో ఎంజాయ్ చేసుకుంటా తింటున్నాం. అంతేనా సిద్ధు? మొబైల్ వదిలేస్తావా? అడుగుతావా జరా? అది. సో ఏం చేస్తాం అంటే 2 దాకా మస్తు అందరం చాలా చేసాం, ఇవ్వలేరు, మేమే ఉన్నాం అన్నట్టు. సో అట్లా ఎంజాయ్ చేసుకుంటా లాస్ట్కి ఇక పండుకునే టైం వచ్చింది కాబట్టి అందరం అన్నం వేసుకొని తింటున్నాము. చికెన్ కర్రీ అండ్ బగారా రైస్, జీరా రైస్. టైం వచ్చేసి 3 o'clock. మేము ఏదైతే నిప్పులు అంటించినామో అవి ఆరిపోయే స్థితికి వచ్చినాయి. అండ్ ఇవి మా టెంట్స్. అండ్ ఫుల్ వ్యూ చూస్తే ఇవి టెంట్స్, ఇది మన క్యాంపింగ్ వ్యాన్. సో టోటల్ 8 members ఈ టెంట్లో అరేంజ్ అయిపోయినాం. బకెట్ ఎందుకు? బకెట్ ఎడబెట్టు నాకు కూడా తెలియదు. రాత్రి 3 o'clock టైం. ఈ నిప్పు అంతా మేము అంటించిందే. సో వాటర్ తీసుకొని ఇది మేమైతే అంటించినామో దాన్ని మొత్తం ఆర్పేయడానికి కార్లో ఏదైతే వాటర్ ఉందో దాన్ని తీసేసుకొని ఆర్పేస్తున్నాం అనమాట. మనం ఏదో క్యాంపింగ్ చేసినా సరే మనం ఏదైతే నిప్పు అంటించినామో అది కంపల్సరీ ఆర్పేయాలి, లేకపోతే మొత్తం ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి నిప్పు అంటుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఎలాంటి జనాలు లేని ప్రదేశాలు అయినా సరే మొత్తం ఆర్పేయాలన్నమాట. అదే మేము చేస్తున్నాం. నైట్ మనకి ఏర్పడలే కానీ లొకేషన్ అయితే ఇదన్నమాట.
బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ మేము నైట్ క్యాంప్ ఫైర్ వేసింది. ఇది కార్లో 2 అనుకున్నాం, మిగతా 5 టెంట్లలో పడుకున్నారు. వెనకాల చూస్తే బ్యూటిఫుల్గా సన్సెట్ అవుతుంది, సన్ రైజ్ అవుతుంది. ఇక్కడ చూసినా కదా, ఇది పొద్దున లేచేసరికి మా చుట్టూ మొత్తం కోతులు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగో ఇక్కడ చూడండి పరిగెడుతుంది ఇది. అండ్ ఇక్కడ చుట్టూ కోతులు ఉండే, వచ్చిన తర్వాత మొత్తం లేచిన తర్వాత మొత్తం ఎల్లగొట్టినాము. అదే రాత్రి మిగిలిన ఇక్కడ పడేసిండే. కోతులు అయితే దారుణంగా ఉన్నాయి, ఒక 100 కోతుల వరకు వచ్చినాయి. సన్ రైజ్ అయితే అయిపోయింది బ్యూటిఫుల్గా. అండ్ అందరు లేసేసి ఫేస్ వాషింగ్ అది అయితే చేసుకుంటాం. మన దగ్గర ఇట్లా వాటర్ ఉంది కార్లో, సో ఫేస్ వాషింగ్ అది చేసేసుకుంటాం అనమాట. నీళ్ళు గలం పెట్టుకోవడానికి మళ్ళీ అయితే అంటి పెట్టాము, నీళ్ళు తీసుకొస్తున్నారు తాగడానికి. సో ఇది మళ్ళీ అంటి పెట్టినాము, దీని మీద తాగడానికి నీళ్ళు గలం పెట్టుకొని తాగుతాం. ఇక ఇది నైట్ ఏర్పడలే కదా, ఇదనమాట. ఇట్లా టెంట్లు వేసుకొని ఆ కారు ఈడుంటే స్లోప్ లేదు, వాటర్ వస్తుంది అని చెప్పేసి అటు స్లోప్లో పెట్టినా. ఇప్పుడు వాటర్ మస్తు వస్తున్నాయి. ఈడదాకా అయితే వచ్చినాం మనం. అండ్ ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. పైకి పోతే కొద్దిగా మెట్లు ఉన్నాయి. అక్కడ పోతే మనకు గేట్ ఉంది కదా, ఆ గేట్ లోపలికి పోతే గుహ అన్నమాట. గుహలో మల్లికార్జున సామాన్ ఉంది. నా కార్ అయితే ఈడదాకా తెచ్చినాము. ఇలాగ వచ్చి ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ గుడి ముంగట కదా, మళ్ళీ మార్నింగ్ లేవకుంటే కూడా ఇట్లా జనాలు వస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ కొద్ది ముందుకు పోయి అక్కడ చేసినాం అన్నమాట క్యాంపింగ్. ఒక 500 మీటర్ ముందుకు వెళ్ళి. ఇది మెయిన్ మల్లన్న గుహ. ఫస్ట్ అయితే చిన్నగా ఉండేదంట, రీసెంట్గా దీన్ని ఎడల్పు చేసిరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది శివలింగం మల్లన్న మల్లికార్జున స్వామి. ఇట్లా గుహలాగా అవుతుంది పైన. సో ఇది మనం వచ్చిన రూటు. ఇది టెంపుల్ దగ్గర ప్లేస్. కార్ అయితే ఈడ దాకా తెచ్చినాము, టెంపుల్ దాకా అని చెప్పేసి. టెంపుల్ కదా అది. సో మళ్ళీ ఇక్కడ టెంపుల్ ముంగట ఎందుకు అని చెప్పేసి క్యాంపింగ్ పొద్దున్నే జనాలు వస్తారు కదా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా మళ్ళీ ఇంకా తీసుకుని ఆడ పెట్టినాం అనమాట. ఇట్లుంది లొకేషన్ అయితే. మనకు ఎల్లమ్మ టెంపుల్, మల్లన్న టెంపుల్ ఎట్లుంటాయో సేమ్ అట్లనే ఉంది లొకేషన్ కూడా. మనిషి ఉన్న కాడ టెంపుల్. ఇంత దూరం వచ్చేస్తే ఈడ మనం వెహికల్ పార్క్ చేసుకుని క్యాంపింగ్ చేసింది. ఇట్లా ఈ నుంచి వచ్చేసి ఇదైతే ఎక్కడానికి ట్రై చేస్తున్నాము పైకి. పైన వ్యూ మాత్రం బాగుంటుంది అనుకుంటున్నా. ఇది ఎక్కుదాం ఇప్పుడు. అది మనం వచ్చిన రోడ్ కింద. సో ఇక్కడ పక్కన చిన్న గుట్ట ఉంటే పైకి అయితే ఎక్కినాము. ఇది గుట్ట పైన సీన్ మంచిగా ఉంది. ఇక్కడికి వచ్చేస్తే సన్ రైజ్ వ్యూ కూడా సూపర్ ఉంటుండే మార్నింగ్ వస్తే. పెద్ద వ్యక్తి చిన్న తింటానే మన గిట్ట రాలే. అంటే అందరు భయపడరు, మనమే 5-6 కావాలి. సో ఈ రకంగా ఉండే పైకి ఎక్కేసాం అనమాట, కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దామని. వచ్చేసి 9:30 టైము 9:30 అవుతుంది. ఇది మా క్యాంపింగ్ సెటప్. నైట్ అయితే ఏం కనపడలేదు కదా, సో ఇట్లా టెంట్లు వేసుకొని ఇక్కడ మేము క్యాంప్ ఫైర్ వేసుకున్నాం అనమాట. దీని వెనకాల ఇక్కడ. అండ్ ఇది లొకేషన్. జనాలు అయితే ఏరియా నుంచే జనాలు రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ప్యాకప్ చేసేస్తున్నాం. ఇక్కడ ఫోటోగ్రఫీ జరుగుతుంది. కింద ఉంది, వాళ్ళు ఫీచర్ చేస్తారు ఫోటోగ్రఫీకి.
సో అది అనుకోకుండా మంచిర్యాలకు వచ్చేసి మన బైకర్ ఫ్రెండ్స్ ఉన్నాయి అట్లా ఒక 1 నైట్ క్యాంపింగ్ అయితే ఇక్కడ చేసేసినాము. చాలా ఎంజాయ్ చేసాం నైట్. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలి కదా, లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ స్టేటస్ గ్రూప్లో అన్నింటిలో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేస్తలేరు, వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. అట్లా చేయకండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది మాకు కూడా. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ని ఇంకా ముందుకు వస్తూ ఉంటా, మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటా. సో చూస్తూనే ఉండండి. టిల్ దెన్ బాయ్ బాయ్. రాత్రి మనము గుట్ట రాత్రి ఎక్కినాం కదా, కనబడలేదు. ఇప్పుడు చూడండి ఏ రకంగా ఉందో. స్లోప్ కూడా చాలానే ఉంది. ఇక్కడ కొద్దిగా పైన ఒక 100 మీటర్స్ ఉంది అంతే రోడ్డు. దీని తర్వాత మొత్తం ఆఫ్ రోడ్. నైట్ ఎక్కుతుంది అనుకోలే అసలు బండి, మంచిగా ఎక్కింది. ఇది గుట్ట దిగినాక ఇది రోడ్డు. నైట్ ఏం కనపడలేదు, బట్ రోడ్ అయితే చాలా బాగుంది. అటు ఇటు మంచిగా పొలాలు ఉన్నాయి, ఒక ఊళ్ళోకి వెళ్ళినట్టుంది. ఊరైతే ముందుందన్నమాట.